జూలై 30 నిరుత్సాహానికి విరోధంగా కావలి కాయము. పరిశుద్ధమైన జీవితాన్ని అపవాది ఎంతో నీరసమైన నిరానందకరమైన బోసిముఖంతో చిత్రించడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా దానిని చూసి ప్రేమించకూడదనేదే వాడి కుయుక్తి. నీ జీవితం పట్ల గల దేవుని ఉన్నతమైన ఉద్దేశం నుండి నిన్ను మళ్లించడానికి సాతాను ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో నిరాశ లేదా వ్యాకులత ఒకటి. వాడు గనుక నీ ఆలోచనలలో, చివరికి నీ ప్రార్థనలలో సైతం కొంచెం నిరుత్సాహాన్ని ఇక్కడ అక్కడ చల్లగలిగితే, ఈ నీతి అనే మైమరువు ఎంతో బరువైనది, ఇది నీ లౌకిక తాత్కాలిక ప్రయోజనాలకి అడ్డుగా ఉంది అని చెప్పి దానిని తీసి పారేసేలా నిన్ను ఒప్పించగలడు. అంత సులభంగా లోబడిపోకు. మొదట పరిశుద్ధులను అలసిపోయేలా చేయడానికి అపవాది వాడే కొన్ని ఆయుధాలను వివరించనివ్వు. ఆ తర్వాత వాడు తన ఆయుధాలను నీ పాదాల చెంత పడేసి పారిపోయేలా చేయడంలో నీకు తగిన సహాయాన్ని అందించాలని ఆశపడుతున్నాను. దేవుడు నీకు అనుగ్రహించిన నీతి అనే మైమరువును బట్టి నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. యెషయా 54:17. నీతి లేదా పరిశుద్ధత అనేది జీవితంలోని సుఖ సంతోషాలకు ఆటంకం కలిగిస్తుందని సాతాను చెబుతాడు. పరిశుద్ధమైన జీవితాన్ని అపవాది ఎంతో నీరసమైన నిరానందకరమైన బోసిముఖంతో చిత్రించడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా దానిని చూసి ప్రేమించకూడదనేదే వాడి కుయుక్తి. నువ్వు గనుక ఇంత నీతిమంతుడిగా బ్రతకాలని అనుకుంటే ఇక నీ జీవితంలో సంతోషానికి వీడ్కోలు చెప్పుకో అంటూ ఆ మోసగాడు ఎంతో నైపుణ్యంతో సలహా ఇస్తాడు. అంతగా పట్టింపులు లేని మనస్సాక్షి గల లోకస్తులు అన్ని రకాల ఆనందాలను అనుభవిస్తున్నారు, కానీ నువ్వు మాత్రం వాటన్నిటినీ కోల్పోతున్నావు అని వాడు నూరు పోస్తాడు. క్రైస్తవుడా, సత్యమేమిటంటే నువ్వు గనుక పరిశుద్ధత యొక్క ముఖార విందాన్ని దాని వాస్తవిక రంగులో, సజీవత్వంలో చూడాలని ఆశిస్తే, ఆ రూపాన్ని వికారంగా చిత్రించే సాతాను యొక్క శారీరక తలాంతులను ఎంతమాత్రం నమ్మవద్దు. కొన్ని రకాల లోకసుఖాలు పరిశుద్ధత యొక్క శక్తితో ఏ మాత్రం ఇమ్మడవు లేదా పొసగవు అనే విషయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నీతిగా జీవించాలని తీర్మానించుకున్న ప్రతి ఒక్కరూ ఈ వ్యర్థమైన సుఖాలు ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలి.